ట్రాఫిక్ జామ్లే నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. సిటీలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాలంటేనే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కితే గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. కనీసం అంబులెన్స్ కు దారి దొరకడం కూడా కష్టంగా మారింది. పాదచారులు రోడ్డు దాటడం గగనమవుతోంది. ట్రాఫిక్ జామ్ నుంచి ఉపశమనం కల్పించేందుకు ఇన్ని ఫ్లైఓవర్లు రోడ్లు నిర్మించినా ట్రాఫిక్ నరకం తగ్గట్లేదు. బండి తీసి రోడ్డెక్కి ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకువెళ్లినా ఏదైనా జంక్షన్ రాగానే నెమ్మదిగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమవైపు ఫ్రీ లెఫ్ట్ ఉంటుందేమో అనుకుంటే ఇరుకైన జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్లు ప్యాక్ అవుతున్నాయి. ఎలాగోలా జంక్షన్ దాటేసి కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే దానికి ముందే మళ్లీ వాహనాలు నత్తనడక మొదలవుతుంది. మహానగరంలో జంక్షన్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు 10 ఏళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే ఇందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతో పాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు సరిగా లేక పాదచారులు నడవటానికి, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉదయం 10 గంటల నుంచే ట్రాఫిక్ జామ్లు మొదలవుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నగరంలో ప్రధాన మార్గాలు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో జంక్షన్లు విస్తరించి అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్కు 2 చొప్పున నగర వ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. వీటిని 60కి పెంచారు. తర్వాత మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావి మొదలై పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ ఈ పనులకు మరింత ఆటంకం కలిగిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం చేపట్టిన వాటిలో పనులు పూర్తి కానివి కొన్ని ఉంటే, పనులే ప్రారంభం కానివి అధికంగా ఉన్నాయి. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ సమస్యకు కారణమని తెలిపారు. ఫ్లైఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో లేకపోవడంతో వాహనదారుల సంతోషం అక్కడికి రాగానే ఆవిరవుతోంది. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ వెళ్లాల్సిన వాహనాలు అన్నీ పంజాగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సికింద్రాబాద్, ట్యాంక్ బండి ఏరియాల్లో నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్ దాటాలంటే చుక్కలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో రోజు 30 నుంచి 40 లక్షల వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యకు నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణమని పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపైన రోజు సుమారు 17,000 చలానాలు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రధాన మార్గాల్లో రోడ్లపైన తోపుడు బండ్లు పెట్టడం, దుకాణాల వద్ద వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నూతన పథకాలు తెచ్చినా ప్రతిఫలం శూన్యం. ఔటర్ రింగ్ రోడ్, మెట్రో స్టేషన్, ఎంఎంటీఎస్ సదుపాయాలు కల్పించినా గణనీయంగా ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలపైన హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. హైదరాబాద్లో వాహనం నడపడం అలవాటు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా వాహనం నడపొచ్చని చెప్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో వాహనం నడపడం అనేది అంత కష్టమైన పని అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్లో ట్రాఫిక్లో వాహనం నడపడం అనేది కత్తి మీద సాంబొట్టు. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు తోడు హైదరాబాద్లో వాహనం తీసామంటేనే ట్రాఫిక్ కష్టాలు. అందుకు తోడు ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా యూటర్న్లు ఏర్పాటు చేశారు. యూటర్న్ వల్ల పెద్ద ఎత్తున వాహనదారులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మనం ప్రాక్టికల్ చూద్దాం. ప్రస్తుతం మనం జర్నలిస్టు కాలనీ, జూబ్లీహిల్స్ సమీపంలో జర్నలిస్టు కాలనీ వద్ద ఉన్నాం. జర్నలిస్టు కాలనీ ఇది ప్రధానమైన ట్రాఫిక్ కూడలు అని చెప్పవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అటు రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, లేదంటే ఇటు రోడ్ నెంబర్ బంజారాహిల్స్ 12 నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అపోలో నుంచి, ఫిలిం నగర్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు,
జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఈ వాహనాలన్నీ కూడా ఒకే దగ్గరికి వచ్చే ప్రధానమైన కూడలి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా యూటర్న్లు ఎక్కడికక్కడ యూటర్న్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ చూడవచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఎప్పుడైతే ఈ మళ్ళీ రోడ్ నెంబర్ 45కి తిరగాలో అవన్నీ కూడా అక్కడ బాలకృష్ణ ఇంటి దగ్గర తిరగకుండా అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ క్లోజ్ చేశారు. కాబట్టి ఇవన్నీ జర్నలిస్ట్ కాలనీ నుంచే యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ఇటు ఏవైతే వాహనాలు రోడ్ నెంబర్ 12 ఫిలిం నగర్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా అక్కడ CVR న్యూస్ దగ్గర యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ సిగ్నల్ బ్రేక్ చేశారు, అక్కడ యూటర్న్ సిగ్నల్ అంతా కూడా అక్కడ మూసేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కాబట్టి అపోలో హాస్పిటల్ ఫిలిం నగర్ నుంచి వచ్చే వాహనాలన్నీ, రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ జర్నలిస్టు కాలనీ దగ్గరనే యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. దీంతో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోతుంది. ఎందుకంటే వాహనదారులు దాదాపు వాళ్ళు సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్టయితే నేరుగా 1 నిమిషం మరీ లేదంటే 90 సెకండ్ల పాటు అంటే 1.5 మినిట్ మాత్రమే అక్కడ ఆగి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని తీసేసి ఈ విధంగా యూటర్న్ ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క యూటర్న్ తీసుకునే దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి 5 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది. అంటే మామూలు ట్రాఫిక్ సిగ్నల్లో ఎంతసేపు అయితే మనం 1.5 మినిట్ ఆగుతామో దీనికి యూటర్న్ తీసుకోవడం వల్ల దాదాపు 3 రెట్ల సమయం ఎక్కువగా పడుతుంది. దాంతో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో జామ్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అక్కడ. ఆ ట్రాఫిక్ పోలీస్ కూడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే అవసరం లేదు. ఎవరైనా VIPs వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపడం తప్పితే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ చేసే పరిస్థితి ఏముండదు. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ ఎటు లేదు కాబట్టి యూటర్న్ చేసుకునే వాహనాలన్నీ కూడా వాటంతట అవే సాఫీగా వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే యూటర్న్ వల్ల ట్రాఫిక్ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం, కష్టాలు ఎదుర్కోవడంతో పాటు వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందనేది కూడా మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఒక వాహనదారుడు సరాసరి ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటే 3-4 చోట్ల యూటర్న్స్ ఉంటాయి. ఈ 3-4 చోట్ల యూటర్న్ తీసుకోవడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అదంతా కూడా దాదాపు 2 కిలోమీటర్లు అంటే ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే 1.5 to 2 కిలోమీటర్స్ యూటర్న్ల వల్ల ఎక్కువ తిరగాల్సి వస్తుంది. కాబట్టి దాదాపు అంటే 10 నుంచి 15% ఎక్కువ తిరగాల్సి వస్తుంది. కాబట్టి దానికి పెట్రోల్ డీజిల్ కూడా ఎక్కువ కాలుతుంది. అంటే ఒక 110 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ పోసుకుంటే అందులో 10 నుంచి 15% అంటే 15 రూపాయల వరకు ఎక్కువగా మైలేజ్ తగ్గిపోతుంది, ఎక్కువగా పెట్రోల్ ఖర్చు అవుతుంది. కాబట్టి వాహనదారులకు యూటర్న్ వల్ల ఈ కష్టాలతో పాటు నష్టం కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు మరొకసారి దీనికి స్పష్టమైన యొక్క పరిష్కారాన్ని ఆలోచించాలి. యూటర్న్లు పెట్టేసి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనదారుల రోడ్డు మీద వదిలేశారని చెప్పొచ్చు, ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఇటువంటి ప్రధాన కూడలిలోనే ఒక పోలీసు ఉన్నాడంటే, ఎందుకంటే VIPలు తిరిగే ప్రాంతం ఇదంతా కూడా ట్రాఫిక్ హెవీగా ఉండే ప్రాంతం, అది కూడా IT కంపెనీలన్నిటికీ దారితీసే ఈ మార్గంలోనే ఇంత హెవీగా ట్రాఫిక్ ఉందంటే ఇంకా IT కంపెనీలు ఉండే గచ్చిబౌలి కావచ్చు, ప్రధానమైన కూడల్లో ఇంకంత ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. కాబట్టి హైదరాబాద్ పోలీసులు మళ్ళొకసారి యూటర్న్లపై పునరాలోచించి దీనికి శాశ్వత పరిష్కారం, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే పరిష్కారాన్ని కనుగోవాలని చెప్పి వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర ప్రధాన రహదారిపైన ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఉదయం వేళల్లో ఆఫీసులకు వెళ్లాలనుకునేవారు షార్ట్ కట్లకు ప్రయత్నిస్తూ రాంగ్ రూట్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం అక్కడి ట్రాఫిక్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. రైట్, హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు అయితే రోజు రోజుకి తీవ్రమవుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్గా 10TV స్క్రీన్లో. అంటే ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ప్రధానంగా మనం యూటర్న్ దగ్గర డైవర్షన్స్ విషయంలో అయితే చాలా లోపాలు ఉన్నాయని చెప్పి వాహనదారులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోడ్ నుంచి అటు అమీర్పేట్ నుంచి కావచ్చు, పంజాగుట్ట నుంచి యూసఫ్గూడ, మధురానగర్ ఈ రోడ్ నుంచే మనము మాదాపూర్ అలాగే IT కార్డర్కి వెళ్ళడానికి ఒక రోడ్గా భావిస్తూ ఉంటాము. ఈ రోడ్ నుంచి ఎక్కువ మంది ఉదయాన్నే జర్నీ చేస్తూ ఉంటారు. మండే మార్నింగ్ అయినప్పటికీ ఎప్పుడు అంటే టైంతో సంబంధం లేకుండా ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 4 వీలర్స్ కావచ్చు, అలాగే 2 వీలర్స్ కావచ్చు, రోజు రోజుకి వాటి సంఖ్య ఎక్కువ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే జాబ్ చేసే టైమింగ్స్ కాబట్టి పీక్ టైమింగ్స్ అంటే 8 o'clock నుంచే ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రధానంగా ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ 4 వీలర్స్ అనే కాదు, 2 వీలర్స్ అనే కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం చూసుకోవచ్చు RTC బస్సులు కూడా నిత్యం వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఈ యూటర్న్స్ దగ్గర ఈ మెయిన్ రోడ్స్లో కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చలాన్స్ కూడా ఇక్కడే పడుతున్నాయి. సో ప్రధానంగా దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ యూటర్న్ సమస్యలకు చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. కాకపోతే
మనం చూసుకున్నట్టయితే ఈ రోజు దగ్గరే చాలా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సాయంత్రం వేళ కూడా ఈ రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే వాహనదారులకు ట్రాఫిక్ జిగ్జాగ్ కష్టాలు తప్పడం లేదు. లక్డీకపూల్ దగ్గర గల ద్వారకా హోటల్ చౌరస్తాలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఒకే సమయంలో సచివాలయం నుంచి మెహదీపట్నం వైపు, ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీ వైపు వాహనాలు వెళుతున్నాయి. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ కొంత ట్రాఫిక్ కన్ఫ్యూజన్ కారణం ఇక్కడ ఉన్న వ్యవస్థ అనుకోవచ్చు. ఇప్పుడు రంగారెడ్డి పాత కలెక్టరేట్ నుంచి వచ్చినప్పుడు సెక్రటరేట్ నుంచి వైపు వచ్చే వెహికల్స్ అన్ని మెహదీపట్నం వెళ్తుంటాయి. అదేవిధంగా అక్కడ నుంచి వచ్చేటి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటాయి. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ట్రాఫిక్ సంబంధించి ఈ ప్రధానమైన ఇష్యూ అన్నది ఇక్కడ నుంచి ఆటో మనం ఇక్కడ విజువల్లో చూడవచ్చు. ఈ ఆటో రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి కోటి వైపు వెళ్తుంది. అదే టైంలో సెక్రటరేట్ నుంచి వచ్చే వెహికల్ మెహదీపట్నం వైపు వెళ్ళడం, ఈ క్రాస్ అన్నది లేకపోవడం, ఇక్కడ డివైడర్ అన్నది లేదంటే అక్కడ నుంచి వచ్చే రోడ్డు ఏదో వెహికల్ ఒక రూట్కు ప్రత్యేకంగా అన్నది లేకపోవడం, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాల్సిన ఉండి ఇక్కడ నుంచి పూర్తిగా బ్లాక్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ ఇదే రోడ్ క్రాస్ చేసుకొని సెక్రటరేట్ నుంచి మెహదీపట్నం వెళ్ళే వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడ మొత్తం జిగ్జాగ్ కావడం అనేది ప్రధాన కారణం అవుతుంది. దీనికి ముందు 2 యూటర్న్లు ఇవ్వడం జరిగింది లక్డీకపూల్ చౌరస్తాలో. ఈ 2 యూటర్న్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ 2 యూటర్న్లకి ఇక్కడ నుంచి ఓపెన్ ఉంచడం అన్నది ఇక్కడ ప్రధానమైన ట్రాఫిక్ జామ్కు ప్రధానమైన కారణంగా మారుతుంది. ఇక్కడ ఆఫీస్ టైంలో ఇది మరింత ఇబ్బందికరంగా వాహనదారులకు ఉంటున్న పరిస్థితి. ముందు యూటర్న్లు అన్నది ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ టోటల్గా రోడ్డు అంతా వదిలేయడం జరిగింది. ముందర మెట్రో కింద 2 యూటర్న్లు ఇవ్వడం జరిగింది. మెహదీపట్నం వైపు వెళ్ళేందుకు 2 యూటర్న్లు, కోటి నుంచి వచ్చే వాళ్ళకు 1 యూటర్ను. ఇక్కడ జిగ్జాగ్ ఉండడం, సెక్రటరీ నుంచి రోడ్ క్రాస్ చేస్తూ ఎట్ సేమ్ టైం రంగారెడ్డి పాత కలెక్టరేట్ నుంచి వచ్చే వాళ్ళు అసెంబ్లీ వైపుకు వెళ్తుంటారు, సెక్రటరేట్ నుంచి వచ్చే వాళ్ళు మెహదీపట్నం. ఈ 2 క్రాస్ కావడం అనేది ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.